Hi, this is your host Nikhil Vijay, and we are back with హైదరాబాద్ లో వర్షాలు పడిన తర్వాత రోడ్లు ఎట్లా ఉంటాయంటే చాలా ఇంకా నేను చెప్పలేను అనమాట. అది కాదు మరి ఇప్పుడు ఎక్కడున్నావు మ్యాప్స్ చూడు. సో బేసిక్లీ నేను ఎవరు ఇంటికి గెస్ట్ ఇంటికి వెళ్తూనే ఉన్నాను. గత గంట నుంచి డ్రైవ్ చేస్తున్నా, అది ఇల్లు మాత్రం రావట్లేదు. ఇది ఎక్కడో ఊరు అవతల, అసలు ఇది విజయవాడ అనుకుంటానండి. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చానని చెప్పొచ్చు. Let's go inside. తీసుకుంది మనలో. The house looks so beautiful. Welcome to నా హౌస్ కదా, ప్రిన్స్ హౌస్. వెల్కమ్ టు ప్రిన్స్. హాయ్ ప్రిన్స్. హలో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై హౌస్. ద హౌస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆల్రెడీ. నా ఫస్ట్ ఫ్రేమ్ యాక్చువల్లీ నాకు డోర్ నచ్చింది, పైన కార్ నచ్చింది, అండ్ దాని బయట ఉన్న బాస్కెట్ బాల్ కూడా నచ్చింది. ఆల్రెడీ అవన్నీ చూపించేసాను పర్మిషన్. వండర్ఫుల్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? సో నేను వచ్చిన వెంటనే నా ఐజ్ అవార్డ్స్ మీదకి వెళ్ళాయి. సో ఫస్ట్ విల్ గో దేర్ అండ్ ఐ హావ్ సో మెనీ క్వశ్చన్స్ టు ఆస్క్. ఎస్, ఇది ఓకే. ఇందులో నీకు ఫస్ట్ వచ్చిన అవార్డ్ అని చెప్పు. దిస్ వన్, ఓకే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఇవి ఇంకా జస్ట్ సిసిఎల్ ఆడుతున్నప్పుడు క్రికెట్ మాత్రమే, అది కూడా ఓన్లీ యాక్టర్స్ లీగ్ ఏదైతే ఆడామో దానివి. అంతకుముందు చిన్నప్పుడు అన్ని అంటే మొత్తం ఇల్లంతా అవే ఉంటాయి కాబట్టి. సో అంటే ఎట్లా అంటే నువ్వు ఫుల్ స్పోర్ట్స్, అంటే నిన్ను చూస్తున్నా కానీ ఎక్కువ స్పోర్ట్స్, క్రికెట్ ఇట్లా అన్ని ఆడుతుంటావు. సో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? అండ్ ఇవన్నీ సిసిఎల్ కి వచ్చిన క్రికెట్ అన్ని ఆల్మోస్ట్ సిసిఎల్వి. ఇది ఒక్కటి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చింది. బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన అవార్డ్ అంట. ఇది గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ అనేటం మనం తర్వాత మాట్లాడతాం. చాలా ఎవ్రీథింగ్ వైట్ గా, చాలా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి. లైక్ సీరియస్లీ నేను వచ్చినప్పుడు ఇంత కార్లో ఒక ఇంట్రో చెప్పా సేయింగ్, ఏంటి ఇల్లు ఇంత దూరం ఉంది, నాకు ఏదో విజయవాడ వెళ్ళినట్టుంది అనిపిస్తుంది. కానీ ఈ ఇంటికి వస్తే అసలు ఎవ్వరు ఇంట్లోంచి బయటికి రారు అన్నంత ప్రశాంతంగా కూల్ గా ఉంది. Yes, this is the hall. This is the living. Okay. There's a lot of peace in the house. So main important. అసలు ఒక్క నిమిషం కామ్ గా ఉంటే యూ కెన్ మీకు ఒక వాటర్ డ్రాప్లెట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఎంత పీస్ఫుల్ గా ఉంది. మా ఏరియాలో మంకీస్ ఉంటాయి, పీకాక్స్ ఉంటాయి. ఓకే. సో మేము నేచర్ మధ్య we are living. అండ్ ఇదేంటి? So this is a guest room which we converted to. ఇల్లు నీది కాబట్టి నేను చేయకూడదు. అంటే ఇది నా ఓన్, అది నా ఇంకొంచెం ఇది నేను ఓన్ చేసేసుకుంటాను. ఓన్ చేసేసుకో, ఇక్కడే ఉండిపో చెప్తున్నా కదా. పెట్టుకోండి, వీకెండ్ వచ్చేస్తా. Yes, why not? ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఎవరు ఎక్కువ మెయింటైన్ చేస్తారు? అంటే దీన్ని మొత్తం చూసుకునేది ఎవరు? మమ్మీ చేస్తూ ఉంటారు. ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఉంటూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పాను నీకు, యూ హ్యావ్ దిస్ అబ్సెషన్ విత్, అంటే ఐ డోంట్ నో ఇవన్నీ ఒకే కేటగిరీలో వస్తాయి లేదా, ఈ స్పోర్ట్స్, ఈ కార్స్, ఈ బైక్ రైడింగ్, ఇవన్నీ. సో వై అంటే చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ ఇవన్నీ అలవాటు. అండ్ సీ ఇట్ ఇస్ అబౌట్ లివింగ్ లైఫ్ ప్యాషనెట్లీ. ప్యాషన్ ఫర్ లైఫ్, ప్యాషన్ ఫర్ మషీన్స్, కార్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ. వెన్ యూ గో అట్ 3-digit numbers, థ్రిల్ ఏదైతే వస్తుందో, ఐ లైక్ టు లివ్ లైక్ దట్. ఐ లైక్ ద ఎడ్జ్. ఆ ఎడ్జ్ మీద కాంపిటెన్స్ అండ్ ద రిస్క్ ఫ్యాక్టర్, ద స్లైట్ రిస్క్, అలా ఇష్టం. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కిందంతా అయిపోయింది. సో ఈ ఫ్రేమ్ మాకు బాగా నచ్చింది. ఈ బ్లాక్ ని వాడదామని ఫిక్స్ అయిపోయినా. ఈ బ్లాక్ నేను ఆల్రెడీ చాలా వాటికి వాడేసాను వీడియోస్ లో, అలాగే ఫొటోస్ కూడా ఈ బ్లాక్ లో నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. వాడేస్తున్నావేమో నువ్వు? అవును, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు నాకు చాలా గ్రూమింగ్ టిప్స్ కానీ ఇవన్నీ కూడా తెలియవు. ఐ డోంట్ వాంట్ న్యూ కమర్స్ టు స్ట్రగుల్ ద సేమ్ వే హౌ ఐ స్ట్రగుల్. సో ఆ ఇన్సైడ్ సీక్రెట్స్ కానీ, చిన్న చిన్న టిప్స్ కానీ, గ్రూమింగ్ గురించి, స్కిన్ గురించి, హెయిర్ గురించి, హౌ టు టేక్ కేర్ అండ్ హౌ టు లుక్ బెటర్ is what I am educating through my YouTube. The idea behind starting the YouTube channel was that. Nice. Okay, welcome to the kitchen.
కిచెన్ లో కలర్స్ ఆర్ వెరీ నైస్. అంటే ఎవరైతే దీన్ని చేయించారో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఎవరు చేస్తారు? మేమే చేయించాము. కిచెన్ అంటే గుర్తొచ్చింది, ఎప్పుడైనా అసలు కిచెన్ లోకి వచ్చి ఏంటి ఎక్స్ట్రా సరే ఇప్పుడు నాకు ఏం చేసి పెడతా చెప్పు. నేను ఇప్పుడున్న పలంగా నాకు తినాలని ఉందంటే ఏం చేసి పెడతా? బ్రెడ్ నువ్వు చేయడానికి ఏం లేదు. హలో, బ్రెడ్ ని కూడా ఫ్రై చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, మధ్యలో దానికి చీజ్ పెట్టి చాలా సెటప్ ఉంది దానికి. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే కానీ మీలాగా ఇలా కూర్చొని రోజంతా తినడానికి అయితే మేము ఏమీ ప్రిపేర్ అవ్వలేదమ్మా. మా మమ్మీకి రెస్టారెంట్లు లేవు. We don't have Dipperoti and neither are we Dippa. So it's not the body, guys. It's about the person who's inside the clothes. It's me. ఆడు కూడా మంచోడు కాదు పెద్దగా, ఓన్లీ కెమెరాకి యాక్టింగ్ చేస్తా ఉంటాడు. నమ్మకండి, కాస్కో నిక్లు అంటే క్యూట్ ఫెలో అనుకుంటున్నారు మీరు, చాలా ఉన్నాయి. బ్రెడ్ టోస్ట్ అన్నాడు, అది నేను తినేసి వెళ్తాను, తర్వాత చేయించుకోవాలి.